నమస్తే, వెల్కమ్ టు తెలుగు పాపులర్ టీవీ. ప్రస్తుతం తెలంగాణలో కాంగ్రెస్ రాజ్యం నడుస్తుంది. గత 9.5 ఏళ్ల కాలంలో జరిగిన తప్పిదాలపైన కాంగ్రెస్ సర్కార్ అయితే దాదాపుగా శ్వేతపత్రాలు విడుదల చేస్తూ వాటిపైన ఎంక్వైరీ కూడా ప్రారంభించిన సందర్భాన్ని మనం చూస్తున్నాం. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ పార్టీ 6 గ్యారెంటీస్ అమలుపైన కూడా దృష్టి సారించింది. అందులో భాగంగానే రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటీవలి కాలంలో దావస్ పర్యటనకు కూడా వెళ్ళడం జరిగింది. అక్కడ పెట్టుబడుల విషయం కూడా మాట్లాడుతున్న సందర్భం. మరి ఇక్కడ జరుగుతున్న పరిణామాలు, గత ప్రభుత్వంలో జరుగుతున్న పరిణామాలు, ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు ఏంటో విశ్లేషించేందుకు మనతో పాటు ఉన్నారు తెలంగాణ ఉద్యమకారుడు గాదా ఎన్నయ్య గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. అన్న నమస్తే. నమస్తే అన్న, ఒక్కసారి సరే అంటే ఈ టైంలో విశ్లేషించే టైం కూడా కాదు. ఎందుకనంటే 45 రోజుల పరిపాలన, కాంగ్రెస్ పరిపాలన, గత 9.5 ఏళ్ల పాలన పైన బేరీజ్ వేయడం అంత సులువు కాదేమో. కానీ ఏమనిపిస్తుంది అన్న ఇప్పుడు ప్రస్తుతం అయితే ఈ 45 రోజుల పాలన మీద ఏమనిపిస్తుంది? అంటే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రావడం వెనుక ప్రజల యొక్క ఆకాంక్షలు చాలా బలంగా ఉన్నాయి. అంటే తెలంగాణ ఉద్యమ ఆకాంక్షలు నెరవేర్చలేదు, తెలంగాణ అమరవీరుల ఆశయాలు నెరవేర్చలేదు, కోరుకున్న తెలంగాణ రాలేదు, ప్రజల తెలంగాణ రాలేదు, ప్రజాస్వామిక తెలంగాణ రాలేదు, ఇంకా దోపిడీదారుల ఆ రోజు దగాపడుతున్న తెలంగాణ అయితే మనం ఏదైతే మనం పోగొట్టుకోవాలనుకున్నామో అది కొనసాగుతూ ఉన్నదనే ఒక కోపంతో, ఆవేశంతో, బాధతోటి ప్రజలు కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టడం జరిగింది. అయితే 4 కోట్ల తెలంగాణ ప్రజలు ఏదైతే ఈ మా పార్టీ అనుకున్న దాన్ని, మా సొంత పార్టీ అనుకున్న దాన్ని, కుటుంబ పార్టీ అనుకున్న దాన్ని, మా రాష్ట్ర ఆకాంక్షలు 4 కోట్ల ప్రజల ఆకాంక్షలు నెరవేర్చుతా అనుకున్నటువంటి పార్టీ మాది కాకుండా తీసేసి టీఆర్ఎస్ని బీఆర్ఎస్ చేసి అదేదో దేశమంతా నేను ఏమో చేస్తా అనే పద్ధతిలో ఆయన ఏదైతే ప్రగల్భాలు పలుకుంటూ ఇంట్లో గెలవనాడు రచ్చ గెలుస్తా అనే ఒక ప్రగల్భాలు పలికి ఒడ్డు దాటేదాకా ఓడమల్లన్న, ఒడ్డు దాటిన తర్వాత బోడమల్లన్న అన్నట్టు తెలంగాణ ప్రజల్ని ముంచిండు. కొన్ని వందల వేల సంవత్సరాల్లో తెలంగాణకు జరగనంత విధ్వంసం జరిగింది. అన్ని రకాల విధ్వంసం, ఒక్కటని కాదు, మొత్తంగా కూడా పూర్తి స్థాయిలో తెలంగాణను నాశనం చేసిండు. తెలంగాణ జాతిపితగా, తెలంగాణ గాంధీగా, తెలంగాణ అంబేద్కర్గా మనం ఏదైతే భావించినామో ఆ కేసీఆర్ మన నిట్ట నిలువున మనల్ని నమ్మక ద్రోహం చేసిండు అనే దాంతో తెలంగాణ ప్రజలు ఈ 6 గ్యారంటీలు, డిక్లరేషన్లని నమ్మకున్న ప్రజలు, ముఖ్యంగా తెలంగాణలో మొదటి నుంచి పోరాటాలకు నిలయంగా ఉన్నటువంటి గ్రామీణ ప్రాంతాలు, ఆదివాసీ ప్రాంతాలు, ఇవి పెద్ద ఎత్తున ఎన్ని ప్రలోభాలు పెట్టినా కానీ, ఎన్ని ఆశలు పెట్టినా కానీ, ఎన్ని ఒత్తిళ్ళు చేసినా కానీ, ఎన్ని రకాలైనటువంటి కుయుక్తులు చేసినా కానీ వాటికి వేటికి లొంగకుండా ప్రజలు మూకుమ్మడిగా ఇక్కడ అక్కడని కాదు అందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టారు. ఆ కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టిన తర్వాత మీరు అన్నట్టు 45 రోజుల పరిపాలనలో నేను అనుకోవడం వాళ్ళు ఇప్పటివరకు ఇంకా పరిపాలన మొదలు పెట్టలే. ఓకే, వాళ్ళు చేయగలిగిందల్లా ఏంటంటే, చేసిన గొప్ప పని ఏంటంటే, ఈ రాష్ట్రం ఎంతైతే దివాలా తీసిందో, అప్పుల పాలైందో, అప్పుల కుంపటైందో, ఈ రాష్ట్రాన్ని మొత్తంగా తాకట్టు పెట్టిండ్రో దాన్ని ప్రజల్లోకి తీసుకుపోవడంలో కాంగ్రెస్ పార్టీ రేవంత్ నాయకత్వంలో ఉన్న ప్రభుత్వం సక్సెస్ అయిందనేది అయితే మనకు కనపడతా ఉన్నది. ఎందుకంటే మనందరం కూడా, మీడియా కావచ్చు, ప్రతిపక్షాలు కావచ్చు, మనందరం ఏదో 4 లక్షల కోట్ల అప్పు అనుకున్నాం. కానీ తీరా లెక్కలు తీస్తే 6,71,000 కోట్ల రూపాయల అప్పు, దగ్గర 7 లక్షల కోట్ల అప్పు అనేది తేలింది. అంటే మనం అనుకున్న దానికంటే కూడా దాదాపుగా డబుల్ అయ్యే పరిస్థితి వచ్చింది. అదొకటి. రెండవది ఏం కనపడతా ఉంది ఇప్పుడు మనకి, ఈ రాష్ట్రంలో దొరికిన దాన్నల్లా కుదబెట్టారు. ఒక తాగుబోతోడు, ఒక తిరుగుబోతోడు, ఒక దేశ దిమ్మరి కుటుంబాన్ని ఎట్లయితే నాశనం చేస్తాడో
ప్రతిదాన్ని తాకట్టు పెడతాడో అంత స్థాయిలో మనని ఇప్పుడు కార్లు తాకట్టు పెట్టబడినాయి, సబ్స్టేషన్లు తాకట్టు పెట్టబడినాయి, బస్ స్టాండ్లు తాకట్టు పెట్టబడి ఉన్నాయి, బస్ స్టేషన్లు తాకట్టు పెట్టున్నాయి, బస్సులు తాకట్టు పెట్టబడినాయి. అసలు ప్రభుత్వ ఆస్తి ఇది అది అని కాకుండా ప్రతిదీ కూడా కుదవబెట్టిండ్రు, తాకట్టు పెట్టిండ్రు, లేకపోతే అప్పులు తెచ్చిండ్రు. ఏదో ఒక రూపంలో ఇది పూర్తిగా అప్పుల పాలు చేసినటువంటి పరిస్థితి మనకు కనపడతా ఉన్నది. ఇదంతా మనకు అర్థం కావడానికి, అర్థం చేసుకోవడానికి అసలు నిజంగా చెప్పాలంటే రేవంత్ రెడ్డికైనా, మంత్రులకైనా, ఎమ్మెల్యేలకైనా, మీడియాకైనా ఇది మొత్తం అర్థమయ్యేసరికి మనకు అసలు ఒక భయానక పరిస్థితి ఏర్పడ్డది. అయితే ఈ వాస్తవాలను ఇంకా చెప్పడానికి ఈ ప్రభుత్వం, ఈ రాష్ట్ర ప్రభుత్వం భయపడుతున్నది. ఎందుకు ఇంత అప్పులేని అంటే, ఇన్ని రకాల ఆస్తులు కుదవబడ్డాయి అంటే అప్పులు ఇచ్చేటోడు వస్తాడో రాడో, పెట్టుబడులు పెట్టేటోడు వస్తాడో రాడో, అసలు ఈ రాష్ట్రానికి ఆదుకుంటాడు ఎవడో లేడో అనే భయంతో ప్రభుత్వం కూడా ఇంకా పూర్తి విషయాలు చెప్తలేదు. అంటే ఈ లెక్కన చెప్తే మొత్తం టోటల్గా ప్రభుత్వ భూములన్నీ కుదవబెట్టిండు, కార్యాలయాలు కూడా మొత్తం కుదవబెట్టిండు అనేది సమాచారం. అంతే కదా. ఇప్పుడు మీరు పోండి ఎక్కడైనా తీసుకోండి, జూబ్లీస్లో ఉన్నటువంటి 130 kV సబ్స్టేషను ఎవరికి కుదవబడ్డదో బయటికి తీయండి. 33 kV సబ్స్టేషన్ ఎవరికి కుదవబడ్డదో చెప్పండి. గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి చిన్న చిన్న సబ్స్టేషన్లు అవి కూడా కుదవబెట్టిండ్రు. బస్ స్టాండ్లు కుదవబెట్టిండ్రా, బస్ స్టేషన్ కుదవబెట్టిండ్రా, వరంగల్ సెంట్రల్ జైలు స్థలాన్ని కూడా కుదవబెట్టిండ్రు, బిల్డింగ్ కూడా కుదవబెట్టిందని చెప్పి. అసలు ఏదైనా ఇక్కడ ఇంకా మిగిలి ఉందంటే నా దృష్టిలో అయితే ఇంకేమి లేదు. ఏది దొరికితే, ఏది అందుబాటులో ఉంటే, దేని మీద ఎవడు అప్పిస్తాన్నా దాన్ని కూడా పెట్టారు, అప్పు తెచ్చారు. చివరికి మనం పెద్దలు చెప్తారు కదా, అరే అవులేగా, అరే లుచ్చగా అప్పు చేసి పప్పు కూడా వద్దురా, ఉన్న దాంట్లో బతకడం నేర్చుకోరా అని చెప్తారు. కానీ ఇప్పుడు ఈ రాష్ట్రాన్ని మనం ప్రజలు కూడా, మీడియా కూడా, లేకపోతే ప్రజాస్వామ్యవాదులు కూడా, ప్రతిపక్ష పార్టీలు కూడా ఎవరికి వాడు తెలిసి తెలియక, ఉన్న వాస్తవాలు తెలుసుకోక ఇష్టం వచ్చినట్టుగా మేము వాడు 2000 ఇస్తా అంటే వీడు 3000, వీడు 3000 ఇస్తా అంటే వాడు 4000, వీడు ఒక పథకం అంటే వాడొక పథకం. ఇవాళ మనం చూస్తున్నాం కదా, ఆన్గోయింగ్ పథకాలకే ఇలా డబ్బులు గతిలేదు వేయడానికి. రైతు బంధు, రైతు భరోసా పక్కన పెడితే, అంటే రైతు భరోసా అయితేనేమో ఎకరానికి 10,000, రైతు బంధు అయితే ఎకరానికి 10,000. ఎకరానికి 10,000 ఇవ్వమని రైతులు మొర్రో మొత్తుకుంటుంటే కూడా, మాకు రెండో పంటకి పెట్టుబడి కావాలని వాళ్ళు మొత్తుకుంటుంటే ఇచ్చేటువంటి పరిస్థితి ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఖజానా ఖాళీ అయిపోయింది, దివాలా తీర్చున్నది. ఎక్కడి నుంచి తెచ్చిస్తారు?